వై ఐ కేమ్ టు రియల్ ఎస్టేట్ ఫ్రమ్ సాఫ్ట్వేర్. యాక్చువల్గా నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. సో మెనీ ఎంఎన్సీ కంపెనీస్లో అట్లా వర్క్ చేశాక నేను సమ్వాట్ ఒక ప్రాపర్టీ కొందామని వైజాగ్ వచ్చి నేను చాలా కంపెనీస్కి తిరిగానండి. బట్ నాకు ఎవరు సరిగ్గా గైడ్ చేయలేదు. ఆ టైంలో నేనేమనుకున్నానంటే లైక్ నాలాగా చాలా మంది కష్టపడి చదువుకొని ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకొని ప్రాపర్టీస్ కొందామని వచ్చి వాళ్ళకి సరిగ్గా గైడ్ చేసే వాళ్ళు లేక ఎక్కడో ఇరుక్కు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేను ఫస్ట్ నా ప్రాపర్టీ కొనుక్కోవడానికి చాలా రీసెర్చ్ చేశానండి. లైక్ అసలు ప్రాపర్టీ ఎక్కడ కొంటే మంచిది, ఎలా కొంటే మంచిది, డాక్యుమెంట్స్ ఏ విధంగా చెక్ చేయాలి, బ్యాంక్ లోన్ ఎలా అప్రోచ్ అవ్వాలి, అలా చాలా రీసెర్చ్ చేశాక ఐ గాట్ టు నో హౌ టు బై ఎ ప్రాపర్టీ అండి. నేను ఒక ప్రాపర్టీ కొన్నానండి లైక్ 2012 ఆ టైంలోని. ఆ టైంలో నాకు ఆలోచన వచ్చింది, నేను నా ప్రాపర్టీ కొనుక్కోవడానికి నేను ఎంత రీసెర్చ్ చేశాను కదా, ఇదే రీసెర్చ్ అందరికీ ఎందుకు ఉపయోగపడకూడదు, ప్రాపర్గా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఎందుకు పెట్టకూడదు. ఎక్కడో యూఎస్లోనే ఉంటారు, లేకపోతే ఎక్కడో బెంగళూరులో ఉద్యోగం చేసుకుంటారు, ఎక్కడెక్కడో అదర్ స్టేట్స్లో ఉంటారు. వాళ్ళు ఏంటంటే అది చాలా హార్డ్ అండ్ మనీ. ఆ మనీని వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ కాకుండా వాళ్ళతో ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయించాలి అనే ఒకే ఆలోచనతో పెట్టిందే మన ఎస్ఆర్ ప్రాపర్టీస్ అండి.